అందరికీ నమస్కారం. తమిళనాడు ఎలక్షన్ తర్వాత చాలామంది పవన్ కళ్యాణ్ గారిని టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారితో పోలిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలం ఒక సినిమా స్టార్ రకంగా ఎటువంటి కులాలు మతాలకి అతీతంగా ప్రజలందరూ ఒక విజయ్ గారిని ఆరాధిస్తూ ఒక సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అదే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే చాలామంది మన రాష్ట్రంలో ఆయన ఒక కాపు కులస్తుడు అయినందువల్ల ఎలక్షన్లకు ముందే ఈయన ఒక కాపు కులానికి చెందినవాడని ఒక ముద్ర అయితే వేసేసారు. రెండో విషయం, ఆయన ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఫ్యాన్స్ అందరూ కూడా కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఆయన్ని ఒక సినిమా రంగంగానే చూశారు. ఓట్ బ్యాంక్ మాత్రం వారి కులస్తులకు వేశారు. అలాగే మతాలు కులాలకు అతీతంగా ఎవరు చేయలేరు. కాబట్టి ఈరోజు అక్కడ తమిళనాడులో టీవీకి విజయ్ గారు గెలిచారు. ఇక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట తీసుకుంటే, అంతకుముందు చిరంజీవి గారు వారి బ్రదర్ ఎలక్షన్లు పెట్టి ఆయన పార్టీని అమ్మేశారని కొంతమంది చాలా రకాలుగా విమర్శించారు. ఆ నమ్మకం కోల్పోవడం వల్ల దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. దయచేసి ఈ వ్యత్యాసం పోల్చేటోళ్ళు కొంతమంది హాఫ్ నాలెడ్జ్ గాలికి చెప్తున్న వీడియో, దయచేసి మీ యొక్క హాఫ్ నాలెడ్జ్ మీ దగ్గర పెట్టుకోండి. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఇద్దరిని కంపేర్ చేయడం కాదు. ఆయన ఒక స్టార్డమ్ హీరో, ఈయన ఒక స్టార్డమ్ హీరో. ఇద్దరు ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరికి సీఎం అయ్యే అవకాశాలు అయితే ఆయనకి అయ్యాడు. ఈయన టైం పడుద్ది. అవుతాడు లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.